ఎక్కడ పోయిర్రయ్యా మీరు? గద్దరన్నకు బుల్లెట్లు తగిలినప్పుడు ఎక్కడ ఉన్నారయ్యా మీరు? మీరు వచ్చారా అసలు? మీకేం తెలుసు? గద్దరన్న అరే నాకు బుల్లెట్లు తగిలినాయిరా, నాకు నడవాలంటే ఇబ్బంది అవుతుంది అంటే నేను 1-2 రోజులలో నేను కారు కొనిచ్చిన అని చెప్తున్నావు. బుల్లెట్లు దిగినాయిరా ఇవన్నీలో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కారులో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. నువ్వు కారు కొనిచ్చినావు సరే, మరి ఇప్పుడు చెరువు కబ్జా గురైంది కదా, అది నీ పేరు మీదనే ఉంది కదా. 11 ఎకరాల చెరువు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. 11 ఎకరాలకు ఎంత ఆదాయం వస్తుంది? నువ్వు గద్దరన్నకు పెట్టిన పెట్టుబడి ఏంది? గద్దరన్నకు పెట్టినా అని చెప్పుకుంటావా? అది నీ క్యారెక్టర్ ఇక్కడనే అర్థమవుతుంది. ఎవడన్నా కుడి చేయితోని దానం చేస్తే ఎడమ చేయికి కూడా తెలియవద్దు అంటారు. నువ్వు చేసిన అని చెప్పేసి ఇలా గద్దరు లేడు కాబట్టి నువ్వు ఆ మాట అనేసినావు. ఇక దానికి సాక్ష్యం లేదు కాబట్టి నేను బండి కొనిచ్చినా, ఇది కొనిచ్చినా, అది మరి తెలంగాణ సొమ్ము ఎంత దోసుక తిన్నావు అది కూడా చెప్పాలి కదా. నీ సినిమాలు ఎక్కడ ఆడినాయి? సినిమాలు ఆడిన దాంట్లో తెలంగాణ షేర్ ఎంత? నీకెంత ఇన్కమ్ వచ్చింది తెలంగాణ ప్రజల నుంచి? నువ్వు పెట్టిన ఖర్చు ఎంత? నీకు తెలంగాణ నుంచి నీకు సొమ్ము వచ్చింది ఎంత? మరి అది చెప్పవా?